హలో అందరికీ, మేమైతే ఇప్పుడు ఊరికి పోతున్నాం. చూడండి మా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో. ఎక్కడికి పోతున్నాం అనుకున్నారు? మా మమ్మీ వాళ్ళ ఇంటికి. మా మమ్మీ పోయేసరికి మటన్ తలకాయ కూర వండింది, తిన్నాం. కానీ వీడియో తీసేది మర్చిపోయినా. దాని తర్వాత మా మమ్మీ అయితే గజ్జలు చేస్తా అన్నది. ఫస్ట్ అయితే ఆశీర్వాద్ పిండి అయితే తీసుకున్నాం మేము గజ్జల కోసం. అయితే గోధుమ పిండితో చేస్తా అన్నది, మైదా పిండి వద్దు బాగుండదు అనేసి గోధుమ పిండితో అయితే మంచిగా వస్తాయి అనేసి గోధుమ పిండితో చేస్తా అనేసి అన్నది. గజ్జలు అందరు చేసేటియే కదా, కొత్తగా ఏముంది అనుకుంటున్నారా? కానీ కాదు, తాటి బెల్లంతో గజ్జలు ట్రై చేద్దాం అనుకున్నాం. కానీ సూపర్ వచ్చింది. అందుకనే మేము కొబ్బరి వేయకుండా ఫస్ట్ అయితే ఇందులో పల్లీలు వేసినాం. పల్లీల పొడిను తాటి బెల్లంతో చేద్దాం అనేసి అనుకున్నాం. అందుకే కొత్తగా ఉంటుందని ట్రై చేసినాం. కానీ టేస్ట్ మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ వచ్చింది. అసలు బాగుంది. నార్మల్ బెల్లం కన్నా తాటి బెల్లం అయితే బాగుంది. ఇదిగోండి, తాటి బెల్లం అయితే ఇట్లా ఉంది. దీన్ని కొంచెం గట్టిగా ఉంది, దాన్ని అయితే కొంచెం పొడి లాగా చేసుకున్నాం. ఇట్లా లడ్డుగా ఉన్నాయి అనేసి కొంచెం కొట్టేసి బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాం మేమైతే. ఈ మధ్య అయితే అందరూ హెల్తీగా తినాలని ఆలోచిస్తున్నారు. ఏది తిన్నా అని అందులో హెల్తీగానేసినే కోరుకుంటున్నారు. అందుకని మేమైతే తాటి బెల్లంతో ఎట్లుంటుందని అయితే ట్రై చేసినాం. దాన్ని అయితే ఇలా మెత్తగా తురుముకున్నాం, మొత్తం పౌడర్ లాగా చేసుకున్నాం. ఇంకా ఏమన్నా మిగిలినవి ఉంటే దాన్ని కూడా పౌడర్ చేసేసి ఉంచినాం. గోధుమ పిండిని అయితే మెత్తగా కలుపుకొని పక్కకైతే పెట్టుకున్నాం. చపాతీ పిండిలాగా కలపాలి, కొంచెం సాఫ్ట్గా ఉండేటట్లు కలిపితే సరిపోతుంది. పల్లీలను అయితే పౌడర్ పట్టేసుకున్నాం. బాగా మెత్తగా పట్టుకోకుండా కొంచెం బరకగా ఉండేటట్టు పట్టుకోవాలి. ఆ పట్టుకున్న తర్వాత అందులోనే యాలకుల పొడి కూడా మిక్స్ చేసుకున్నాం. తర్వాత తాటి బెల్లాన్ని కూడా ఇందులోనే మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. పల్లీలు అయితే పొట్టు తీయకుండానే మిక్సీ పట్టేసినాం. మేమైతే 1/2 కేజీ పల్లీ పొడికి 1/2 కేజీ బెల్లం తురుముని కలిపినాం. కేజీ గోధుమ పిండిని అయితే యాడ్ చేసి నేను పూరీలాగా చేస్తుంటే మా మమ్మీ ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసి చేసింది. కానీ ఇలా అంత మంచిగా రాలేదు. తర్వాత అన్నీ కూడా చేయితోటే చేసినాం. ఇట్లా మొత్తం నూనెలో వేస్తే మొత్తం స్ప్లిట్ అయ్యి మొత్తం ఆయిల్లోకి మొత్తం ఆ పొడి పోయింది. అందుకనే గర్జల చెక్కతో రాలేదు. మళ్ళీ తర్వాత అన్నీ చేయితోటే చేసినాం. కొన్ని చేసి పక్కకు పెట్టుకొని తర్వాత అన్నీ కాల్చుకున్నాం. ఒక్కసారి కాలిస్తే మళ్ళీ ఆరిపోతాయి అనేసి కొన్ని చేసినాక కాల్చి మళ్ళీ తర్వాత మళ్ళీ కొన్ని తయారు చేసినాం. అట్లా మాకైతే 1 అవర్ పట్టింది. ఆరిపోకుండా ఉండాలని ఎమ్మటెమ్మటే నూనెలో కాల్చినాం. ఇవైతే ఒక చేయితో చేసినాయి. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు నేను వీడియో తీయలేదు ఫస్ట్లో. అది మొత్తం స్ప్లిట్ అయినాయి అని చెప్పినాక నూనెలోకి పోయి నూనె కలర్ ఇట్లా చేంజ్ అయింది. తర్వాత మొత్తం ఇలా మేము చేయితో చేసినాం. అందుకే షేప్ చూడండి వేరే తీరుగా ఉంది. నూనెలో అటు ఇటు కాల్చుకొని కొంచెం రెడ్గా అయినాక తీసుకుంటే సరిపోతుంది. ఇంకో రెడీ అయినాయి. మేమైతే తిన్నామని వెయిట్ చేస్తున్నాం. మా చిన్న ఆమె అయితే రెడీగా ఉంది. చూడుర్రిగా లోపల ఎట్లుందో, ఏ కలర్ ఉందో ఓపెన్ చేసి మరి చూపిస్తా అని చెప్పి చూపిస్తుంది. చూడ్రి, లోపల కొంచెం బ్లాక్ కలర్ ఉంది. ఇది తాటి బెల్లం కాబట్టి కొంచెం బ్లాక్ కలర్ ఉంది. టేస్ట్ మాత్రం బాగా స్వీట్ ఉంది. అసలు నార్మల్ బెల్లం కన్నా ఇవైతే మంచిగా అనిపించినాయి. టేస్ట్ అయితే మంచిగా తినబుద్ధి అయింది. గర్జలు ఇలా వెరైటీగా చేసుకొని తినండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.